గైస్, ఈ మధ్య నా ముందుకు చాలా కథలు వస్తున్నాయి. అవి నమ్మశక్యంగా అనిపించవు. నమ్మశక్యం కానివి అంటే నేను అవి వింటున్నప్పుడు అసలు ఇలాంటివి నిజంగా ఉంటాయా? ఈ మనిషి కేవలం నాకు చెప్పడం కోసమే ఈ మాట చెప్తున్నాడా అనిపిస్తుంది. మీకు కూడా అప్పుడప్పుడు నా కథల్లో ఏదో ఒకటి విని లేదు ఇది కొంచెం కల్పితంలాగా అనిపిస్తోంది అని అనిపించే ఉంటుంది. కానీ నిజం చెప్పాలంటే సబ్స్క్రైబర్లు నిజాయితీగా మాకు ఆ విషయం గురించి చెప్పే వరకు మేము కథను సృష్టించము. మేము కూడా సబ్స్క్రైబర్లు చెప్పిన కథలనే మీకు చెబుతాము. కేవలం వారి ప్రైవసీ కోసం లేదా కొన్నిసార్లు కామెంట్లోకి వచ్చి కొందరు వ్యక్తులు వారిని ద్వేషించవచ్చనే ఉద్దేశంతో మేము ఎవరి పేర్లను బయటపెట్టము. ఈ కారణంగానే మేము వారి పేర్లు తీసుకోము. కానీ కథలన్నీ నిజమైనవే. ఈరోజు నాకు ఒక కథ వినబడింది. ఇది ఉత్తరాఖండ్కు చెందిన కథ. ఒక జంటో జరిగిన కథ ఇది. మరియు ఈ కథ నాకు ఇప్పటికీ నమ్మశక్యంగా అనిపించడం లేదు. ఇది చేతబడికి సంబంధించిన కథ. దెయ్యాలు, భూతాల గురించి కాదు. ఆ ఇద్దరు దంపతులు ఎదుర్కొన్న పరిస్థితి, వారితో జరిగిన సంఘటన ఇప్పుడు ఒక పెద్ద కథగా మారిపోయింది. నేను ఈరోజు ఆ కథ గురించే మీతో మాట్లాడాలనుకుంటున్నాను. గైస్, ఈ కథలో ఇద్దరు పాత్రలున్నారు మరియు ఇంకొక పాత్ర కూడా ఉంది. అదేంటో మీకు ముందుకు వెళ్లే కొద్దీ అర్థమవుతుంది. ఈ కథ విన్నాక నాకైతే చాలా భయం వేసింది, చాలా వింతగా అనిపించింది. ఇప్పుడు మీ వంతు. కానీ ఈ వీడియో ప్రారంభించే ముందు ఇలాంటి మరిన్ని హారర్, మిస్టీరియస్ మరియు చారిత్రక వీడియోలను చూడటానికి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ కథ మొదలవుతుంది. గైస్, ఇక్కడ ఉన్న పాత్రల పేర్లు ఆంచల్ మరియు వివేక్. వీరికి ఇటీవలే పెళ్లి జరిగింది. ఇద్దరూ చాలా చిన్న వయసు వారు. అది వారి శోభనం. అప్పుడే పెళ్ళయింది, తొలి రాత్రి అది. గైస్, ఈ వివేక్ చాలా మంచి రకానికి చెందిన వ్యక్తి. అతనికి స్నేహం మీద ఎక్కువ నమ్మకం ఉండేది. అతను ఆంచల్తో ఇలా అన్నాడు, చూడు, నాకు నీ గురించి ఏమీ తెలియదు. కలిసి ఉండటం ఇదే మన మొదటి రాత్రి. మనం కలుసుకోవడం కూడా ఇదే మొదటిసారి. కాబట్టి మనం ఒకరినొకరు కొంచెం అర్థం చేసుకోవడం మంచిది. ఒకరి గురించి ఒకరు కొంచెం తెలుసుకుందాం. అప్పుడు ఆంచల్ కూడా సరే తప్పకుండా అని చెప్పింది. కానీ వారికి అప్పుడే కదా పెళ్ళయింది. అతిథులందరినీ పలకరించిన తర్వాత, ఎన్నో ఫోటోలు దిగిన తర్వాత వారు పూర్తిగా అలసిపోయారు. ఆ తర్వాత ఆంచల్ ఇలా అంది, మనం రేపు ఉదయం మాట్లాడుకుందాం. నేను చాలా అలసిపోయాను. నాకిప్పుడు నిద్రపోవాలి. అప్పుడు వివేక్ అన్నాడు, అవును, ఖచ్చితంగా. మనం ఇప్పుడు ఎలాగూ నిద్రపోవాలి. ఎందుకంటే రేపు ఉదయం నుండి మనం నిర్వర్తించాల్సిన ఆచారాలు చాలా ఉన్నాయి. కాబట్టి మనం పడుకుందాం. అప్పుడు అర్ధరాత్రి అవుతోంది. వారిద్దరూ పక్కపక్కనే పడుకున్నారు. నిజంగా చెప్పాలంటే ఎవరైనా చాలా గాఢ నిద్రలోకి వెళ్లేంత సమయం అది. కానీ వివేక్ మొదటి నుండి చిన్న చప్పుడుకే నిద్రలేచేవాడు. అంటే చిన్న శబ్దం వచ్చినా సరే అతను వెంటనే మేల్కొనే రకం. అర్ధరాత్రి సమయంలో అతని చుట్టుపక్కల ఎవరో ఉన్నారని, ఏదో గొనుగుతున్నారని అతనికి అనిపించింది. ఎవరో ఏదో మాట్లాడుతున్నారని చుట్టూ చూశాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. కేవలం అతని భార్య ఆంచల్ మాత్రమే పక్కన నిద్రిస్తోంది. అది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. కానీ అదే సమయంలో అతనికి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కూడా అనిపించింది. ఎందుకంటే కొంతమందికి నిద్రలో మాట్లాడే అలవాటు ఉంటుంది కదా. ఆంచల్కు కూడా నిద్రలో మాట్లాడే అలవాటు ఉందేమో అనుకున్నాడు. ఆ తర్వాత అతను ఆమెను కొద్దిగా కదిలించడానికి ప్రయత్నించాడు. అయినా సరే ఆమె ఆగలేదు. అప్పుడు ఆమెను మెల్లగా అటువైపు తిప్పాడు. ఆంచల్ కళ్ళు తెరిచి ఉండటాన్ని చూశాడు. కానీ ఆమె ఇంకా నిద్రలోనే ఉంది. దానితో పాటు ఆమె నిద్రలో మాట్లాడుతోంది కూడా. ఆమె ఏం చెబుతోందో అర్థం చేసుకోవటానికి అతను ప్రయత్నించాడు. కానీ అతనికి ఏమీ అర్థం కాలేదు. అది ఏదో పూర్తిగా భిన్నమైన భాష మరియు ఆమె గొణుగుతున్న స్వరంతో మాట్లాడుతోంది. ఆమె కళ్ళు కూడా తెరిచే ఉన్నాయి. వివేక్ ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆంచల్ని నిద్రలేపాడు. ఇదంతా ఏంటి? నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు. ఆంచల్, నేనేం చేస్తున్నాను? నేనేమీ చేయటం లేదు అంది. వివేక్, ఇప్పుడే నువ్వు గొణుగుతున్నావు, నువ్వేదో మాట్లాడుతున్నావు అన్నాడు. దానికి ఆంచల్, నేను అలాంటిదేమీ చేయలేదు, నాకేమీ గుర్తులేదు అంది. అప్పుడు వివేక్ గొడవపడటం మొదలుపెట్టాడు. కాదు, నువ్వు ఇవన్నీ చేస్తున్నావు అని వాదించాడు. అప్పుడు ఆంచల్, బహుశా జరిగి ఉండొచ్చేమో, కానీ నాకు తెలియదు. నేను పడుకోబోతున్నాను. ఒక పని చేయండి, మీరు పడుకోండి. నేను కాసేపు మేల్కొని ఉంటాను. ఆ తర్వాత పడుకుంటాను అని చెప్పింది. తర్వాత వివేక్ నిద్రపోవటానికి వెళ్ళాడు. కానీ అతను ఆ విషయాలను తలుచుకుని చాలా గందరగోళానికి గురయ్యాడు. ఇదంతా ఏమీ జరిగిందా అని. అయినా సరే పెళ్లిలో ఎంతోమంది గెస్ట్లను పలకరించడం వల్ల, అక్కడ ఉన్న ఉక్కపోత వల్ల, బాగా అలసిపోవటం వల్లే ఆమె ఇలా చేస్తోందేమో అని తన మనసుకు సర్ది చెప్పుకున్నాడు. మరుసటి రోజు ఉదయం అయింది.
ఉదయం వివేక్ నిద్రలేచి చూసేసరికి ఆంచల్ మరియు వివేక్ తల్లి ఇద్దరూ వంటగదిలో నిలబడి పనిచేసుకుంటున్నారు. నవ్వుతూ సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఆంచల్ తన తల్లితో పూర్తిగా కలిసిపోయినందుకు అతను కూడా చాలా సంతోషించాడు. ఇద్దరూ స్నేహితుల్లా నవ్వుకుంటూ ఉండటం చూసి అతనికి చాలా ముచ్చటగా అనిపించింది. వివేక్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. తన బ్రేక్ఫాస్ట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ తర్వాత వివేక్ తల్లి నాష్టా తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టడం అతను చూశాడు. ఆమె వెనుకే ఆంచల్ నిలబడి ఉంది. ఆమె చేతిలో ఒక కత్తి ఉంది. ఆమె దగ్గర ఒక పెద్ద కత్తి ఉంది. ఆమె చేతిని ఎత్తి పట్టుకుని పరిగెత్తుకుంటూ అతని తల్లి వైపు వస్తోంది. ఆమె దాడి చేయబోతోందని వివేక్ కనిపించింది. అతను వెంటనే లేచాడు. తన తల్లిని పక్కకు లాగేచేసి గట్టిగా అరిచాడు. ఆంచల్, నువ్వేం చేయబోతున్నావు? నా తల్లిని చంపేస్తావా ఏంటి? ఆంచల్, నేనేం చేయబోతున్నాను? నేనేమీ చేయటం లేదు అంది. నీ చేతిలో ఈ కత్తి ఉంది. పరిగెత్తుకుంటూ మా అమ్మ వైపు వస్తున్నావు. నువ్వు మా అమ్మ మీద దాడి చేయబోతున్నట్టుగా ఉంది. ఇదంతా ఏంటి? మన ఇంట్లో ఇదంతా ఏం జరుగుతోంది అని అతను అన్నాడు. ఆ తర్వాత ఆంచల్ ఏదైనా చెప్పడానికి, తన భావాలను వ్యక్తపరచడానికి ముందే ఆమె పరిగెత్తుకుంటూ తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. వెంటనే వివేక్ ఆంచల్ తండ్రికి ఫోన్ చేసి ఈ విషయాలన్నీ చెప్పాడు. అర్ధరాత్రి ఆంచల్ నా పక్కన మంచం మీద కూర్చుని తనలో తాను మాట్లాడుకుంటోంది. నిద్రపోతూనే తనతో తాను మాట్లాడుకుంటోంది. ఇలాంటి పనులన్నీ చేస్తోంది. ఈరోజు పొద్దున్నే మా అమ్మ మీద కూడా దాడి చేసింది. ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పాడు. దానికి ఆమె తండ్రి, నాకు వీటన్నిటి గురించి ఏమీ తెలియదు అని అన్నాడు. అతను ఈ విషయాల గురించి మాట్లాడుతూనే ఉన్నాడు. ఆ సమయంలోనే ఆంచల్ గదిలో వస్తువులు పగిలిన శబ్దం వచ్చింది. వివేక్ మరియు అతని తల్లి పరిగెత్తుకుంటూ ఆ గదిలోకి వెళ్లి చూడగా అక్కడ ప్రతి వస్తువు పగిలిపోయి ఉంది. వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఆంచల్ అక్కడ ఒక మూల దాక్కుని కూర్చుని ఉంది. అలా కూర్చుని, ఇదంతా నేను చేయలేదు, నేను ఇవేమీ చేయలేదు, మీరు నాతో ఎందుకు ఇలా చేస్తున్నారు? దయచేసి నన్ను కొంచెం నమ్మండి, ఇవన్నీ నేను చేయలేదు అని అరుస్తూనే ఉంది. ఇక్కడ వివేక్కి ఏమీ అర్థం కావడం లేదు. అసలు నాతో ఇదంతా ఏం జరుగుతోందని వివేక్ తనను తాను తలుచుకుని చాలా జాలిపడ్డాడు. కేవలం ఒక్కరోజు క్రితమే ఈ అమ్మాయితో నాకు పెళ్ళయింది. ఒక రాత్రి క్రితం తనలో తాను మాట్లాడుకోవడం మొదలుపెట్టింది. మరుసటి రోజేమో మా అమ్మపై దాడికి దిగింది. ఇప్పుడు ఏం చేయాలనే నిర్ణయమంతా వివేక్ చేతుల్లోనే ఉంది. అతను ఇలా అన్నాడు. అమ్మా, ఒక పని చెయ్యి. నువ్వు వెళ్ళి మన రెండో ఇంట్లో ఉండు. ఆంచల్ బాగయ్యే వరకు నేను ఆమె పక్కనే ఉంటాను. ఆమెతోనే ఉంటాను. ఆమెను నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం కొన్ని రోజులు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇప్పుడు ఆ ఇంట్లో కేవలం ఇద్దరే ఉంటున్నారు, ఆంచల్ మరియు వివేక్. బహుశా ఆ మూడో మనిషి కూడా. బహుశా మనిషి కాకపోవచ్చు. ఆ ఇంట్లో ఏదో భిన్నమైన శక్తి ఉందని, చుట్టుపక్కల ఏదో ఉందని వివేక్కు అర్థమవుతోంది. కానీ అది కనిపించడం లేదు. వివేక్ ఆంచల్తో ఇలా అన్నాడు. ఆంచల్, విను, నేనిప్పుడు వెళ్ళి వేరే గదిలో పడుకుంటున్నాను. నువ్వు నీ గదిలోనే పడుకో. ఆంచల్, లేదు, నాకు ఒంటరిగా నిద్రపోవాలని లేదు అంది. అప్పుడు వివేక్, లేదు, నువ్వు ఒంటరిగానే పడుకో. రాత్రిలాగా నువ్వు ఎలాంటి పనులు చేస్తావో ఏమో. బహుశా నువ్వు నన్ను కూడా చంపడానికి ప్రయత్నించవచ్చు. నేను నీతో ఉంటున్నాను, అది చాలు. కానీ నేను వేరే గదిలో పడుకుంటాను. ఏదైనా జరిగితే నన్ను పిలువు అన్నాడు. ఆంచల్ తన గదిలో పడుకుంది. అసలు తనతో ఏం జరుగుతోందో పాపం ఆమెకు కూడా ఏమీ అర్థం కాలేదు. తన జీవితంలో ఈ అల్లకల్లోలం ఏమిటి అని. పెళ్ళై ఒక్కరోజే అయింది, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. వివేక్ తన గదిలో పడుకున్నాడు. అప్పుడు బాగా రాత్రి అయింది. రాత్రి 2-2:30 అవుతోంది. ఆ తర్వాత అకస్మాత్తుగా అతనికి తలుపు తట్టిన శబ్దం వినిపించింది. ఆంచల్, ఇది నువ్వేనా అని అతను అడిగాడు. బయట నుంచి అవును అని సమాధానం వచ్చింది. అప్పుడు వివేక్, సరే, ఏదేమైనా మనం రేపు ఉదయం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి నేను ఇక్కడ పడుకోవాలి. రేపు పొద్దున్నే నేను తొందరగా పనికి కూడా వెళ్ళాలి అన్నాడు. తర్వాత కొద్దిసేపటి వరకు ఆ శబ్దాలు పూర్తిగా ఆగిపోయాయి. కొద్దిసేపటి తర్వాత తలుపు తట్టడం మరింత వేగంగా పెరిగింది. చాలా పెద్ద శబ్దాలు ప్రతిచోట మారుమ్రోగుతున్నాయి. అప్పుడు వివేక్ ఒక్కసారిగా లేచి తలుపు దగ్గరకు వెళ్ళి, నేను నీకు చెప్పాను కదా, నాకిప్పుడు నీతో ఏమీ మాట్లాడాలని లేదు. రేపు ఉదయం రా, రేపు ఉదయం మాట్లాడుకుందాం అని అన్నాడు. బయట నుండి ఒక మగవాడి కంఠంతో ఇలా వినిపించింది. లేదు, తలుపు తీయు, నేను ఇప్పుడు నీతో మాట్లాడాలి, తలుపు తీయు. వివేక్ 2 అడుగులు వెనక్కి వేశాడు. ఆ తర్వాత అతను, ఇది ఎవరి గొంతు? ఒక మగవాడిది కదా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. తర్వాత అతను నేరుగా తలుపు దగ్గరకు వెళ్ళాడు. తలుపు తెరిచి చూడగా బయట ఎవరూ లేరు. చుట్టుపక్కల చూసినా అక్కడ ఎవరూ లేరు. కానీ తన తలుపు వైపు కాస్త తీక్షణంగా చూశాడు. దానిపై గీరిన గుర్తులు ఉన్నాయి. అవి ఏ మనిషి చేసినట్లుగా అనిపించడం లేదు. ఏదో జంతువు చేసినట్లుగా ఉన్నాయి.
ఈ గడిచిన 5 నిమిషాల్లో తనతో ఏమేమి జరిగిందని అతను చాలా షాక్ గురయ్యాడు. వివేక్ వెంటనే పరిగెత్తుకుంటూ ఆంచల్ గది దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్లి చూసేసరికి ఆంచల్ అక్కడ లేదు. అతను నిజంగానే ఆంచల్ అక్కడే ఉంటుందని ఊహించాడు. ఎందుకంటే ఆ గొంతు మగవాడిది. అది ఆంచల్ గొంతుతో అస్సలు సరిపోలడం లేదు. తర్వాత ఆమెను వెతుక్కుంటూ ప్రతి గదిలోకి వెళ్ళాడు. ఆ తర్వాత అతను నేరుగా హాల్లోకి వెళ్లి చూడగా ఆంచల్ అక్కడ ఒక మూల దాక్కుని కూర్చుని ఉంది. ఆమె అందరి నుండి దాక్కున్నట్లుగా ఉంది. ఆమె ఏదో తింటున్నట్లుగా అనిపించింది. అతను దగ్గరికి వెళ్లి గమనించి చూడగా ఆంచల్ అక్కడ ఉన్న కొన్ని పురుగులను తింటోంది. బొద్దింకలు వగైరా అవన్నీ ఆమె తింటోంది. వివేక్ తన దగ్గరికి రావటం ఆంచల్ గమనించగానే ఆమె గట్టిగట్టిగా నవ్వటం ప్రారంభించింది. ఒక వింతైన చిరునవ్వు నవ్వుతూ అతని వైపు చూసింది. ఇదంతా అసలు ఏం జరుగుతోంది అని వివేక్ అన్నాడు. ఆ తర్వాత ఆంచల్ పరిగెత్తుకుంటూ వివేక్ దగ్గరకు వచ్చి ఒక్కసారిగా ఏడవటం మొదలుపెట్టింది. ఇదంతా నేను చేయకూడదు వివేక్, కూడదు వివేక్, దయచేసి వీటన్నిటి నుండి నన్ను కాపాడు అని గట్టిగా ఏడవసాగింది. ఆమె వివేక్ నుండి ఒక ఆసరా అడుగుతున్నట్లుగా, నన్ను రక్షించండి అని ఒక మద్దతు కోరుతున్నట్లుగా ఉంది. వివేక్ ఆమె ముఖాన్ని పట్టుకుని, నేను నిన్ను కాపాడుతాను, నువ్వు బాధపడకు అని చెప్పాడు. వెంటనే ఆంచల్ తన వెనుక ఉన్న ఒక కత్తిని పట్టుకుని దాన్ని వివేక్ కడుపులోకి పొడిచేసింది. ఆ షాక్తో వివేక్ అక్కడే పడిపోయాడు. కాసేపటి క్రితమే నా భార్య ఏడుస్తుంటే, బతిమాలుతుంటే నేను ఆమెకు ఆసరా ఇస్తున్నాను, కానీ ఇప్పుడు ఆమె నాతో ఏమీ చేసింది అనుకుంటూ వివేక్ అక్కడే స్పృహ తప్పిపోయాడు. వివేక్ కళ్ళు తెరిచి చూసేసరికి అతను ఆసుపత్రిలో ఉన్నాడు. అతని తల్లి అతని దగ్గర కూర్చొని ఉంది. వివేక్ వాడిన మొదటి మాట, ఆంచల్ ఎలా ఉంది, తను బాగుందా అని. వివేక్ తల్లి ఇలా చెప్పింది, అవును, ఆంచల్ బాగానే ఉంది, కానీ ప్రస్తుతం ఆమె పోలీసు అధికారుల అదుపులో ఉంది. నిన్న అర్ధరాత్రి ఆమె నీపై దాడి చేసింది కదా, కత్తితో నీపై దాడి చేసింది. ఆ నేరానికి గాను పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు, సరేనా? ఆమె అక్కడే ఉంటుంది. ఇప్పుడు కేసు కోర్టుకు వెళుతుంది. ఇలా చాలా విషయాలు జరుగుతాయి. అప్పుడు వివేక్ ఇలా అన్నాడు, లేదు, అలా జరగకూడదు. ఆ చేస్తున్నది ఆమె కాదు. ప్రతిసారి ఆమె కళ్లల్లో ఒక క్షమాపణ కోరడం నేను చూశాను. తను ఏడుస్తూనే ఉంది, ఎప్పుడూ ఏడుస్తూనే ఉంది. ఏం జరుగుతున్నా అది ఆమె స్వయంగా చేయడం లేదు. ఇది నేను మొదటి రాత్రి నుండే గమనిస్తున్నాను. నేను విన్న ఆ గొంతు ఆంచల్ది కాదు. తను నన్ను చంపుతున్నప్పుడు, చంపే ముందు కూడా, వివేక్, నేను ఇది చెయ్యాలనుకోవటం లేదు, నన్ను క్షమించు, లేదా కనీసం నన్ను ఇక్కడి నుండి కాపాడు అని నన్ను క్షమాపణలు కోరింది. అంటే ఆమె కేవలం క్షమాపణలు అడుగుతూనే ఉంది. క్షమాపణలు అడుగుతుంటే మనం ఆమెను పోలీసుల కస్టడీకి పంపించాము. అమ్మా, నా కోసం ఈ ఒక్క పని చెయ్యి. వెంటనే ఆంచల్ తండ్రికి ఫోన్ చెయ్యి. ముందుగా ఆంచల్ని పోలీసుల అదుపు నుంచి బయటకు తీసుకురండి. మనం ఆమెను కాపాడుకోవాలి. వివేక్ని చూడటానికి ఆంచల్ తండ్రి ఆసుపత్రికి వచ్చాడు. అతన్ని చూడగానే తండ్రి బోరును ఏడ్చేశాడు. వివేక్ ఏదైనా చెప్పేలోపే ఆంచల్ తండ్రి ఇలా అన్నాడు, బాబు, ఇదంతా ఆంచల్ చేయలేదు. వివేక్ అన్నాడు, అవును, నాకు తెలుసు ఇదంతా ఆంచల్ చేయలేదని. ఇదంతా జరుగుతున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను కదా. ఆమె చేస్తున్న పనులన్నీ ఆంచల్ చేస్తున్నట్లుగా లేవు. ఇలాంటివన్నీ గతంలో కూడా జరిగేవా? దానికి ఆంచల్ తండ్రి, లేదు, ఇవి గతంలో జరగలేదు, అస్సలు జరిగేవి కావు అని అన్నాడు. కానీ నాకు ఒక విషయం తెలుసు, మీకు ఈ విషయం చెప్పాలి. మీకంటే ముందు, మీ పెళ్లికి ముందు ఆంచల్కు రాజేష్ అనే ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. అతను ఆంచల్ను పిచ్చిగా ప్రేమించేవాడు. అయినా సరే మేము అంగీకరించలేకపోయాము. ఎందుకంటే అతని మతం వేరు, అతని కులం వేరు. ఆ కారణం చేత మేము ఒప్పుకోలేదు. పెళ్లికి ఒక్కరోజు ముందు వరకు కూడా అతను వచ్చి మమ్మల్ని బతిమాలాడు. ఏదేమైనా ఆంచల్ పెళ్లి వేరే వాళ్లతో చేయకండి, తను నాది మాత్రమే అని అన్నాడు. అయినా సరే మేము అతని మాటను చివరి వరకు వినలేదు మరియు ఆమెకు మీతో పెళ్లి చేశాము. ఆ తర్వాత ఈరోజు ఉదయం నేను నా ఇంటి నుండి బయటకు వస్తున్నప్పుడు నాకు అక్కడ ఒక కలశంజం దొరికింది. దాని లోపల చాలా వింతైన వస్తువులున్నాయి. జుట్టు, బియ్యం, బూడిద ఉన్నాయి. వీటితో ఒక మనిషి చేతబడి చేయగలడు. ఎందుకంటే అతను చివరిసారిగా మా ఇంటి నుండి తిరిగి వెళుతున్నప్పుడు నేను అతన్ని నిరాకరించినప్పుడు అతను ఇలా అన్నాడు, నేనెప్పుడూ ఆంచల్ని వేరే మగవాడితో సంతోషంగా చూడాలనుకోను. అదే విషయం ఈరోజు మీతో జరుగుతోంది. రాజేష్ ఆంచల్ పైన మరియు మీ ఇంటి కుటుంబం పైన చేతబడి చేశాడు. అతను మిమ్మల్ని ఎప్పుడూ సంతోషంగా చూడాలనుకోవటం లేదు. అతను మీ ఇంటికి కేవలం ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకునే ఒక దెయ్యాన్ని, ప్రేతాత్మను పిలిపించాడు. అది ఎవరినీ ఎప్పటికీ సంతోషంగా చూడాలనుకోదు. వివేక్కు ఈ విషయాలన్నీ తెలిసినప్పుడు అతను కోపపడలేదు. విడాకులు తీసుకునే మాట కూడా మాట్లాడలేదు.
పైగా ఈ విషయాలన్నింటినీ చక్కగా అర్థం చేసుకున్నాడు. సరే, మనం ఒక పని చేద్దాం, దీనికి మనం విరుగుడు చేద్దాం అని అతను అన్నాడు. ఆ తర్వాత వెంటనే మరుసటి రోజే ముందుగా ఆంచల్పై ఉన్న కేసులన్నీ వెనక్కి తీసుకున్నాడు. ఆమెను పోలీసుల అదుపు నుండి విడిపించి తన ఇంటికి తీసుకొచ్చాడు. చాలామంది మాంత్రికులను ఇంటికి పటికి పిలిపించాడు. చాలా తంత్ర విద్యలు చేయించాడు, పూజలు క్రియలు చేయించాడు. ఆ తర్వాత ఆంచల్కి కొంచెం మంత్రాలు తాయెత్తులు వేయించిన తర్వాత అంతా సాధారణంగా ప్రశాంతంగా మారిపోయింది. 1 వారం గడిచింది, 2 వారాలు గడిచాయి. ఇప్పుడు అంతా చాలా బాగా సాగుతోంది, అంతా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ఈ రాత్రి వస్తుంది. ఆంచల్ తన గదిలో పడుకుని ఉంది. అకస్మాత్తుగా ఆమెకు ఏదో శబ్దం వినిపించింది. చుట్టూ చూస్తే చుట్టుపక్కల ఎవరూ లేరు. అప్పుడు అర్ధరాత్రి 2 నుంచి 2 గంటల 30 నిమిషాలు అవుతోంది. ఆమె చూపు వివేక్ మీద పడింది. వివేక్ నిద్రలోలో ఏదో చెబుతున్నాడు. ఆంచల్కు అర్థం కాని ఏదో విభిన్నమైన భాషలో మాట్లాడుతున్నాడు. మరియు వివేక్ కళ్ళు తెరిచి ఉన్నాయి. ఆ గొంతు ఆంచల్ ఇంతకుముందు తీసిన అదే మగవాడి గొంతు. చేతబడి ప్రభావం ఎప్పటికీ పోదు. ఆ మనిషి చనిపోయేంత వరకు పోదు. దాని గమ్యం ఒకటే ఉంటుంది, దాని లక్ష్యం ఒకటే ఉంటుంది, అదే మరణం. ఆ తర్వాత నాకు ఎలాంటి విషయం తెలియలేదు. ఆ తర్వాత ఈ వ్యక్తులు ఎవరి వద్ద కనిపించలేదు. నా సబ్స్క్రైబర్ ఆ తర్వాత నాకు ఏమీ చెప్పలేదు. ఆ జంట నేటికి ఆ చేతబడి మధ్యలోనే జీవిస్తున్నారని మాత్రమే అతను చెప్పాడు. ఇప్పటికీ వీటన్నిటితో వారు చుట్టుముట్టబడి ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. ఎవరూకి సహాయం చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఈ చేతబడి చాలా ప్రమాదకరమైనది. వారితో తిరుగుతున్న ఆ దెయ్యం చాలా ప్రమాదకరమైనది. కాబట్టి గైస్, ఇది కేవలం ఒక మిస్టరీ, ఒక వింతైన కథ. గైస్, ఈ వీడియో చివరిలో నేను మీతో ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఎవరి జీవితంలోనూ చేతబడి తాలూకు ఛాయలు కూడా పడకూడదని నేను ప్రార్థిస్తున్నాను. ఎవరిపైతే చేతబడి జరుగుతుందో మీరు ఏ మాంత్రికుడి దగ్గరికి వెళ్ళినా అది ఎప్పటికీ నయం కాదు. గైస్, ఈ చేతబడి అనేది కేవలం ఒక మనిషిని నాశనం చేయడానికి మాత్రమే ఉండదు. ఒకవేళ నేను ఒక వ్యక్తిని అనుకోండి, నేను వేరే వాళ్లపై చేతబడి చేయిస్తున్నాను. ఆ మనిషిని నాశనం చేసిన తర్వాత ఆ వస్తువు, ఆ శక్తి తిరిగి నా దగ్గరికే వస్తుంది. మరియు ఈసారి అది నా ఆదేశాన్ని వినదు. అది తర్వాత నన్ను నాశనం చేస్తుంది. కాబట్టి చేతబడి అనేది ఎలాంటిదంటే, ఇతరులపై చేసే ముందు మీరు మీకోసం కూడా ఒక గోతిని తవ్వుకోవాల్సిందే. వారు నాశనమైతే మీరు కూడా నాశనం అవ్వక తప్పదు. మీరు ఏ కోణం నుండి కూడా దీని నుండి తప్పించుకోలేరు. కాబట్టి మీతో అలా జరగకూడదని నేను ప్రార్థిస్తున్నాను. అసూయ అనేది మనిషిని ఏ స్థాయికైనా తీసుకెళ్లగలదు. కాబట్టి మీరు కూడా అప్రమత్తంగా ఉండండి. అది మీ సొంత స్నేహితుడే అయినా సరే, మీ సొంత జీవిత భాగస్వామి అయినా సరే, ఈ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండండి. ధన్యవాదాలు.